ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ నిఫ్టీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఐటీసీ, నెస్లే, హెచ్డిఎఫ్సి బ్యాంక్, బ్రిటానియా, ఎన్టీపీసీ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. విప్రో, రిలయన్స్, కోటక్ మహేంద్ర, ఎల్టీఐ మైంట్రీ షేర్లు, ఇటు శ్రీరామ్ ఫైనాన్స్ షేర్లు కూడా నష్టాల్లో కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రజెంట్ మనం చూస్తే కనుక ఇటు సెన్సెక్స్ 80,490 దగ్గర కొనసాగుతోంది. నిఫ్టీ 24,469 దగ్గర కొనసాగుతోంది. వారి విశ్లేషణ అందించడానికి సీనియర్ బిజినెస్ అనలిస్ట్ ప్రసాద్ గారు కావచ్చు, తర్వాత రాజేంద్ర గారు కూడా స్టూడియోలో ఉన్నారు. ప్రసాద్ గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఇద్దరికి నమస్తే అండి, గుడ్ మార్నింగ్ సార్. రైట్, ముందుగా ప్రసాద్ గారితో స్టార్ట్ చేద్దాం. ప్రసాద్ గారు, రేపు బడ్జెట్లో రాబోతున్న సమయంలో ఇప్పటి వరకు వచ్చిన రిజల్ట్స్లో ఏ ఇండస్ట్రీలో నుంచి ఎక్కువ రిజల్ట్స్ వచ్చాయి, ఏం చెప్తారు దీనికి సంబంధించి? వీళ్ళనంటే ఎక్కువ సమాచారం ఇద్దామని నా యొక్క సమాచారం కూడా చాలా ఫాస్ట్ గా ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఒకసారి కనుక నా స్క్రీన్ కనుక చూసినట్లయితే ఇప్పుడు షేర్ చేస్తున్నాను. కంప్యూటర్ సాఫ్ట్వేర్ లో దాదాపుగా 11 కంపెనీలు, అంటే ఎలాగో ఉండాలంటే ఇప్పుడు కూడా 5,000 కోట్ల కన్నా మార్కెట్ క్యాప్ ఎక్కువ కంపెనీ రిజల్ట్స్ ఇచ్చినాయో చూసి కనీసం 3 కంపెనీలు అనౌన్స్ చేసినప్పుడు మాత్రమే మనం రిజల్ట్స్ వచ్చాయని చెప్పాలి. అందులో కంప్యూటర్ సాఫ్ట్వేర్ నుంచి 11 కంపెనీలు, బ్యాంకింగ్ లోంచి 9, ఫైనాన్స్ లోంచి 8 కంపెనీస్ వచ్చినాయి రిజల్ట్స్ వరకు. తర్వాత వచ్చిన రిజల్ట్స్ లో కూడా చూస్తే అంతకు ముందున్న నిరాశాజనకం నుంచి కొద్దిగా గొప్ప ఆశాజనకంగా ఇప్పుడు కనపడుతుంది. అంటే కొద్దిగా ప్రాఫిటబిలిటీ పెరిగింది. సో ఇట్ ఈస్ నాట్ టూ బ్యాడ్. మొదట పెట్టినప్పుడు బ్యాడ్ తోనే ఇప్పుడు బాగానే ఉంది. ఈ ఇండస్ట్రీలో మాత్రం కనుక చూసినట్లయితే కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ లో మనకి ఇన్ఫోసిస్ రిజల్ట్స్ రావడం జరిగింది. ఆ కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ మొత్తం కూడా కొద్దిగా గొప్ప రివైవ్ అవుతుందని అనుకున్నాం కాబట్టి అందులో ప్రాస్పెక్ట్స్ కొద్దిగా గొప్ప బాగుండే ఛాన్స్ కనపడుతుంది. అట్లాగే సార్, సాఫ్ట్వేర్ లో లేటెస్ట్ గా వచ్చిన ఇన్ఫోసిస్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి? దీనికి సంబంధించి అంటే ఇందులో ఇన్వెస్ట్ చేస్తే ఎట్లా ఉంటుందంటారు? ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో చూస్తే 11 వచ్చినాయండి ఇప్పుడు వరకు. అందులో 0.8% ఏమో సేల్స్ పెరిగితే 2% దాకా ప్రాఫిట్ పెరిగాయి. ప్రాఫిట్ 2% అంటే పెద్ద ఎక్కువ కాదు, కానీ ఇప్పుడు వరకు తగ్గుతూ వచ్చింది కాబట్టి బ్రహ్మాండంగా ఉందని చెప్పాలి. ఇప్పుడు ఒకసారి మీరు స్క్రీన్ షేర్ చేస్తున్నట్లేరు. స్క్రీన్ షేర్ చేస్తే కనుక కంప్యూటర్ ఇండస్ట్రీలో రిజల్ట్స్ వచ్చిన రోజున 30 lakh crores మార్కెట్ క్యాప్ ఉంటే దాని ఎక్స్పెక్టెడ్ మార్కెట్ క్యాప్ 41,85,000, అంటే 36% స్కోప్ ఉంటే ఆల్రెడీ ఇన్ఫోసిస్ కానివ్వండి కొద్దిగా గొప్ప రివైవల్ స్టార్ట్ అయింది అనుకోవడంతో పెరిగి ప్రస్తుతం కేవలం 24% గ్యాప్ ఉంది. సో దట్ ఈస్ గుడ్. కానీ మీరు అడిగినట్లుగా ఇందులో ఏ కంపెనీ కొనుక్కోవడానికి వీలుంటుందా అంటే మార్కెట్ లీడర్ ఇన్ఫోసిస్ నే కనుక మనం చూసినట్లయితే అది రిజల్ట్స్ బాగున్నాయా అంటే రిజల్ట్స్ బాగున్నాయని పేపర్లు వస్తున్నాయి, కానీ నిజానికి రిజల్ట్స్ బాగున్నాయి అంటే నా లెక్క ప్రకారం బాగాలేకుండా లేవు, అంతేగాని బాగున్నాయి అంటే అవకాశం లేదు. నా ఉద్దేశం ప్రకారం ఇన్ఫోసిస్ లో కేవలం 16-17% కన్నా ఎక్కడి నుంచి పెరగడానికి ఛాన్స్ లేదు. అందువల్ల ఇన్ఫోసిస్ నుంచి పర్సిస్టెంట్ సిస్టమ్స్ లో కనుక మూవ్ అయినట్లయితే బెటర్ అనిపిస్తుంది. బికాజ్ పర్సిస్టెంట్ సిస్టమ్ లో కనుక చూసినట్లయితే ప్రాఫిట్ పెరగటం, సేల్స్ పెరగటం, అన్నిటికన్నా ముందు మనం అంచనా కట్టినటువంటి ఫెయిర్ వాల్యూ చూస్తే అది దాదాపుగా 6,300 DT దగ్గర ఉంటే ప్రస్తుతం మార్కెట్ లో రేటు 4,583. సో మై అడ్వైజ్ ఇస్ టు మూవ్ ఫ్రమ్ ఇన్ఫోసిస్ టు పర్సిస్టెంట్. రైట్, రాజేంద్ర గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. రాజేంద్ర గారు, టెక్నికల్ గా చూస్తే ఈ బడ్జెట్ వీక్ లో నిఫ్టీ కావచ్చు, బ్యాంక్ నిఫ్టీ ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు? యాక్చువల్లీ మనకి లాస్ట్ వీక్ చూస్తే కనుక మనకు ఒక బుల్లిష్ మూడ్ వచ్చినా కూడా ప్రాబ్లీ ఫ్రైడే అంటే వీకెండ్ రోజు ఒక బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ అనేది ఫామ్ అవటం చూసాం. సో ఇలాంటి ప్యాటర్న్స్ ఏంటి అంటే కనుక ఒక షార్ట్ టర్మ్ టాప్ అనేది ఫామ్ అయిందా అని ఒక ఇండికేషన్ మనకి ఇస్తుంది. ఎందుకంటే 24,800 పైన ఎప్పుడైతే క్లోజ్ అయిందో థర్స్డే రోజు, సో అది ఓన్లీ ఎక్స్పైరీ కోసమే మూవ్ అయిన ఒక ఇండికేషన్ మనకి ఇస్తుంది. ఎందుకంటే ఫ్రైడే టోటలీ బేర్స్ కంట్రోల్ తీసుకుని థర్స్డే మూవ్ మొత్తంని ఐ థింక్ డిసపియర్ చేసేయటం చూసాం. సో ఈ నేపథ్యంలో ఈరోజు కూడా ఒక 130-140 పాయింట్స్ డౌన్ వెళ్ళటం చూసాం. అండ్ లోస్ నుంచి కొద్దిగా బయింగ్ వస్తుంది మనకు మార్కెట్లో. సో ఆల్ ఇన్ ఆల్ మనకు 20-day మూవింగ్ యావరేజ్ 24,250 ఆ రేంజ్లో ఉంది. సో దట్ షుడ్ యాక్ట్ యాజ్ ఎ గ్రేట్ సపోర్ట్ అని అంటాం. బట్ 24,250 వైలేట్ అయింది అంటే కనుక ఇంకా ఫర్దర్గా కరెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంది. సో ఇప్పుడు ఏమవుతుందంటే 24,830 ఫ్రైడే థర్స్డే రోజు అయితే హై ఉందో, ఇన్ఫ్యాక్ట్ ఫ్రైడే హై కూడా అది క్రాస్ అవుతేనే ప్రాబ్లీ నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ ఉండే ఛాన్స్ ఉంది. అదర్వైజ్ 24,200 నుంచి 24,800 మధ్యలోనే నిఫ్టీ కదలాడే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక ప్రాబ్లీ మనకి ప్రీవియస్ లో ఏదైతే ఉందో స్వింగ్లో 51,710 అనేది ఒక కీ సపోర్ట్గా ఉంటుంది. సో కరెంట్లీ వీఆర్ ట్రేడింగ్ అరౌండ్ 52,280. సో ఒక 400-500 పాయింట్స్ కింద ఒక గ్రేట్ సపోర్ట్ ఉంది బ్యాంక్ నిఫ్టీకి. దట్స్ వేర్ వన్ షుడ్ ట్రై టు బై. యాజ్ ఆఫ్ నౌ టెక్నికలీ మనం చూస్తే కనుక నిఫ్టీ హాస్ బికమ్ సెల్ ఆన్ ర్యాలీస్ అండ్ బ్యాంక్ నిఫ్టీ బై ఆన్ డిప్స్లో ఉంది. సో సెక్టర్ రొటేషన్ కూడా కొనసాగుతుంది. నా ఉద్దేశంలో ఐటీ ఇంకొద్దిగా కరెక్షన్ వస్తే కనుక కొద్దిగా అట్రాక్టివ్ అవుతుంది. ఎందుకంటే 40,680 నుంచి ప్రాబ్లీ 39,500 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది కాబట్టి 37,300 అనేది 20-day మూవింగ్ యావరేజ్. సో ఆ లెవెల్ వస్తే కనుక
ఐటీలో ఒక మంచి బయింగ్ వచ్చే ఛాన్స్ అయితే కనపడుతుంది. రైట్. ప్రసాద్ గారు, ఈ బ్యాంకింగ్ సెక్టార్లో కూడా చాలా కంపెనీలు రిజల్ట్స్ ఇచ్చాయి అన్నారు. మరి ఆ సెక్టార్లో మీకు ఏ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే మంచిదని అనిపిస్తోంది? మీ సజెషన్ ఏంటి? బ్యాంకింగ్ లో ఫస్ట్ సర్ప్రైజింగ్ గా 9 కంపెనీస్ 5,000 కోట్ల కన్నా మార్కెట్ క్యాప్ ఎక్కువ 9 కంపెనీస్ రిజల్ట్స్ అనౌన్స్ చేస్తే 9 బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్నట్లయితే దాదాపుగా 9% వరకు ప్రాఫిట్ కూడా పెరిగాయి. కానీ లాభాలు పెరగంగానే అన్ని కొనుక్కోవడానికి ఉండవు. ఇప్పుడు స్క్రీన్ మీద మీరు చూస్తున్నట్లుగా చూస్తే 4 కంపెనీస్ మాత్రమే మంచి కంపెనీలుగా కనపడుతున్నాయి. అందులో ఫస్ట్ అన్నిటికన్నా బెస్ట్ బ్యాంక్ ఏంటంటే సౌత్ ఇండియన్ బ్యాంక్ కనపడుతుంది, తర్వాత ఎస్ బ్యాంక్ ఉంది, తర్వాత సెంట్రల్ బ్యాంక్ ఉంది, తర్వాత కరూర్ వైశ్య బ్యాంక్, తర్వాత కోటక్ మహేంద్ర బ్యాంక్. అందరికీ అనుమానం వస్తుంది మరి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏంటి లేదు అని. అన్నిటికన్నా అడుగున లిస్ట్ లో ఉంది హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఎందుకు అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిజల్ట్స్ బాగున్నాయా అంటే ఇది కూడా ఇన్ఫోసిస్ లాగానే బాగాలేవు కాదు, బాగుండకుండా లేవు, కానీ బాగున్నాయి మాత్రం చెప్పడం వీలు కాదంటే జస్ట్ లైక్ ఓకే టు యాక్సెప్ట్ లాగా అనమాట. ఇందులో 1800 వరకు మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం దాని ప్రైస్ ని. అంటే ప్రస్తుతం ఆల్రెడీ 1600 చిల్లరలో ఉంది కాబట్టి ఇంకా 12% అప్ సైడ్ పొటెన్షియల్ ఉంది. సో వై షుడ్ వి వేస్ట్, అందులో ఉండడానికి వేస్ట్. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం బ్యాంకింగ్ సెక్టర్ లో కూడా ఎవరైనా సరే ఆలోచన కనుక సరిగ్గా చేస్తే హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి బయటకు వచ్చేసి సౌత్ ఇండియన్ బ్యాంక్ అని, కరూర్ వైశ్య బ్యాంక్ అని ఇలా మిగిలిన బ్యాంకుల్లో కనుక బెటర్. అందువల్ల దిస్ ఈస్ నాట్ ఓన్లీ సెక్టర్ రొటేషన్, స్టాక్ రొటేషన్ విత్ ఇన్ ద గుడ్ సెక్టర్ ఆల్సో చేయక తప్పదు. లేకపోతే ఏంటంటే స్టాగ్నేటెడ్ గ్రోత్, పెద్దగా గ్రోత్ రాకపోవచ్చు. అందువల్ల మై సజెషన్ ఈస్ టు మూవ్ ఫ్రమ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ టు సౌత్ ఇండియన్ బ్యాంక్. రైట్. రాజేంద్ర గారు, అంటే చాలా మంది కూడా లాంగ్ టర్మ్ కాకుండా షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్ చేయడానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. సో ఈ బ్యాంకింగ్ సెక్టార్ గురించి చూస్తే కనుక ఈ షార్ట్ టర్మ్ చేయడానికి ఏ సెక్టార్ బాగుంటుంది, అంటే ఏ కంపెనీ బాగుంటుంది? మీరు ఏ సజెషన్ ఏంటి మీది? సో ఎప్పుడు కూడా షార్ట్ టర్మ్ మనం చూడాలంటే ప్రాబ్లీ ఐ థింక్ F&O స్టాక్స్ అండ్ బెస్ట్ పర్ఫార్మింగ్ స్టాక్స్లోనే మనం ట్రేడ్ చేయాలి. సో ఈ నేపథ్యంలో ఐ థింక్ ఫెడరల్ బ్యాంక్ ఈజ్ వన్ గ్రేట్ ఐడియా అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ స్టాక్ ఎక్స్ట్రీమ్లీ బులిష్నెస్ ఎక్స్పీరియన్స్ అవుతుంది చార్ట్స్లో, అండ్ ఆల్మోస్ట్ నియర్ టు 200 దాకా వెళ్ళటం చూసాం. సో మొన్న లాస్ట్ వీక్లో కొద్దిగా మైనర్ కరెక్షన్ వచ్చినప్పటికీ ఒక బిగ్ ఫాల్ అయితే కనపట్లేదు. సో ఎవ్రీ డిప్లో ఫెడరల్ బ్యాంక్ వన్ షుడ్ ట్రై టు బై, అండ్ 176 అనేది ఒక గ్రేట్ సపోర్ట్ ఉంటుంది. సో రేపు పొద్దున బడ్జెట్లో మనకి నెగటివిటీ ఏమైనా వచ్చినా కూడా ఒకవేళ ఓవరాల్ లైక్ ఎలక్షన్ రిజల్ట్స్ రోజు మార్కెట్ ఎలా కరెక్ట్ అయిందో అలాంటి కరెక్షన్స్ వస్తే కనుక ప్రాబ్లీ ఫెడరల్ బ్యాంక్ షుడ్ యాక్ట్ యాజ్ ఏ గ్రేట్ బై అని నా ఉద్దేశం. ఎందుకంటే ఈ స్టేజ్లో కూడా రిస్క్ టు రివార్డ్ కొద్దిగా ఫేవరబుల్గా ఉంది. దో ఇట్ ఈస్ ట్రేడింగ్ ఎట్ ఆల్ టైమ్ హైస్ 176, 178 మధ్యలో ఎవరైనా కొనగలితే కనుక అక్కడి నుంచి 158 స్టాప్ లాస్ ఉంటుంది. అండ్ రానున్న రోజుల్లో నెక్స్ట్ 2, 3 or 4 క్వార్టర్స్లో మేబీ 220 దాకా కూడా అప్సైడ్ పొటెన్షియల్ ఈ స్టాక్లో కనిపిస్తుంది. రైట్. ప్రసాద్ గారు, ఈ ఫైనాన్స్ సెక్టార్లో ఎన్ని కంపెనీలు రిజల్ట్స్ అనౌన్స్ చేశాయి, అట్లాగే అందులో ఏవైనా ఇన్వెస్ట్మెంట్కి సూటబుల్గా ఉన్నాయా, దీనికి సంబంధించి ఏం చెప్తారు? ఇప్పుడు నిఫ్టీలో ఉన్న స్టాక్స్ చూస్తే బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు కలిపి దాదాపుగా 30% కన్నా ఎక్కువ వెయిట్ ఉంటాయి. కాబట్టి ఈ 2 సెక్టర్లే మర్చిపోవడం వరకు వీలు కాదు, మంచిది కూడా కాదు. ఈ సెక్టర్ లో కూడా చూస్తే ఇప్పటి వరకు 12 కంపెనీలు రిజల్ట్స్ అనౌన్స్ చేస్తే 10 కంపెనీలు బాగున్నాయి. అంటే అర్థం ఏంటి, 83% ఆఫ్ ద స్టాక్స్ బాగున్నాయి. కానీ కొనుక్కోవడానికి ఎన్ని వీలుగా ఉన్నాయని చూస్తే ప్రస్తుతానికి 4 ఉన్నాయి. అందులో 3 అయితే నేను ఆల్రెడీ కూడా అప్రూవ్ చేసి చెప్పగలిగినవి. అందులో జనరల్ గా ఎక్కువ మందికి అంతగా పాపులర్ గా గుర్తుండని కంపెనీల్లో చూస్తే మొట్టమొదటి ఎల్ఎన్టీ ఫైనాన్స్ అన్నిటికన్నా బాగుంది. దానికి కారణం ఏంటంటే 4% టోటల్ ఇన్కమ్ పెరిగితే ప్రాఫిట్ 7% పెరిగింది. తర్వాత పూనావాలా ఫిన్కార్ప్ ఉంది, అది ఎక్కువ మందికి తెలిసిందే మనకి వ్యూవర్స్ అందరికీ కూడా, ఆంధ్రాలో ఉన్న తెలంగాణ కానీ అందరికి వ్యూవర్స్ కి. పూనావాలా ఫిన్కార్ప్ కూడా అలాగే 33% పెరగడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ సర్ప్రైజింగ్ గా ఇవాళ మార్కెట్ లో బాగా తగ్గినటువంటి క్రెడిట్ యాక్సిస్ గ్రామీణ్, ఇది కూడా బాగుంది, అందులో కూడా ప్రాఫిట్ పెంచుకోవడం జరిగింది. సో ఇవన్నీ కూడా చూడాల్సింది ఏంటంటే బ్యాంకింగ్ పక్కనే బ్యాంక్ కనుక కుడి భుజం అయితే ఎడం భుజం ఫైనాన్స్ కంపెనీలు ఉంటుంది. అందువల్ల ఖచ్చితంగా ఇది కూడా కొనుక్కోవడానికి మంచిదని చెప్పొచ్చు. రైట్. రాజేంద్ర గారు, మీ సజెషన్ ఏంటి? ఈ సెక్టార్లో మీరు ఏ కంపెనీకి సంబంధించి చెప్తారు? ఐ థింక్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్స్లో సార్ చెప్పినట్టు పూనావాల్ ఈజ్ వన్ ఐడియా అండి. ఎందుకంటే ఈ స్టాక్ ఆల్మోస్ట్ 500+ నుంచి కరెక్ట్ అవుతుంది, అరౌండ్ 400 దగ్గర ట్రేడ్ అవుతున్న స్టాక్ ఇది. అండ్ 370 దగ్గర ఒక గ్రేట్ సపోర్ట్ ఉంది ఈ స్టాక్కి. సో రిస్క్ ఈజ్ వెరీ లెస్. ఇక్కడ నుంచి 20-30 రూపీస్లోనే ఒక గ్రేట్ సపోర్ట్ ఉంది కాబట్టి ఆ స్టాక్ని కూడా చూస్ చేయాలి. అండ్ గోల్డ్ రిలేటెడ్ స్టాక్స్లో చాలా బులిష్నెస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి చార్ట్స్ మనం చూస్తే కనుక. ఎస్పెషల్లీ మన్నాపురం 218 ఏదైతే బ్రేక్అవుట్ వచ్చిందో అట్లీస్ట్ 240 to 270 లెవెల్స్ అయితే అప్ సైడ్ ఓపెన్ అప్ అయిపోయాయి. సో డెఫినెట్గా ఈ స్టాక్ని కూడా వాచ్ లిస్ట్లో పెట్టి మన్నాపురంని ఎవ్రీ డిప్లో కొనే ప్రయత్నం చేయొచ్చు. ప్రాబ్లీ సబ్ 200 అంటే 198 నుంచి 196 మధ్యలో గ్రేట్ సపోర్ట్ ఉంది. నాట్ టు మిస్ అవుట్, ఇక్కడ నుంచే బయింగ్ స్టార్ట్ చేయాలి మన్నాపురంలో. సో అరౌండ్ 210, 215 నుంచి 198 వరకు అక్యూమిలేట్ చేయగలిగితే కనుక రానున్న 1, 2 or 3 క్వార్టర్స్లో 240 దాకా అప్ సైడ్ పొటెన్షియల్ వెళ్ళే ఛాన్స్ ఉంది. అఫ్ కోర్స్
ట్రేడింగ్ యాక్టివిటీ ఎక్కువ ఉంటుంది, స్టాక్ ఎఫ్ఎండోలో కూడా ఉంది కాబట్టి మేబీ వాలటాలిటీ స్టాక్లో ఎక్కువ ఉంటుంది. వన్స్ ఒక బిగ్ డిప్ వస్తే కనుక డెఫినెట్లీ ఎంట్రీ పాయింట్గా తీసుకోవచ్చు. రైట్ ప్రసాద్ గారు, ఈరోజు ఫ్రెష్గా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయాలంటే కనుక ఎటువంటి పోర్ట్ఫోలియోని ఇప్పటి వరకు వచ్చిన రిజల్ట్స్ ఆధారంగా సజెస్ట్ చేయొచ్చు, ఏం చెప్తారు మీరు? అది ఖచ్చితంగా అందరూ చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తారు ఇలాంటి మాటలు చెప్తే. మనం పోర్ట్ఫోలియో ఏం కొనుక్కోవాలి అని చెప్తే కనుక లాట్ ఆఫ్ పీపుల్ విల్ ఫాలో. దానికన్నా ఒకటి రెండు విషయాలు చెప్తానండి. దీంతో పాటు మనకు వచ్చిన రిజల్ట్స్ చూస్తే ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ ఒకటి, ఎంటర్టైన్మెంట్ లో కూడా 5,000 కోట్ల కన్నా ఎక్కువ మార్కెట్ క్యాప్ అయి 3 కంపెనీ రిజల్ట్స్ అనౌన్స్ చేశాయి. వాటిల్లోనే కనుక ఏదైనా కొనుక్కోవడానికి ఉన్నాయని చూడాలి అంటే ఇప్పుడు నేను స్క్రీన్ షేర్ చేస్తాను, మరి పబ్లిక్ కనపడుతుందో లేదో నాకు తెలియదు. ఆ ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ లో ఒకటి 44% స్కోప్ ఉంది. అలాగే హ్యావెల్స్ ఇండియా, అందరికీ తెలుసు హ్యావెల్స్ అంటే ఎంత బ్రహ్మాండంగా అడ్వర్టైజ్మెంట్లు వేస్తుంటారో, రకరకాల మోడ్యూల్లో స్విచెస్ ఇస్తారో, అది కూడా దాదాపుగా 43% ఉంది. సో ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ లో 3 కంపెనీలు రిజల్ట్స్ అనౌన్స్ చేస్తే 2 కొనుక్కోవడానికి వీలుగా ఉన్నాయి. నెక్స్ట్ అలాగే ఎంటర్టైన్మెంట్ చూస్తే 4 కంపెనీలు రిజల్ట్స్ అనౌన్స్ చేసి యాక్చువల్గా 5, అందులో 2 బాగున్నాయి. కానీ దురదృష్టవశాత్తు అందులో ఒక్క కంపెనీ కూడా కొనుక్కోవడానికి వీలుగా లేదు. అంటే డీబీ కార్ప్ కానీ, డెన్ నెట్వర్క్స్ కానీ, జీటీపీఎల్ హాత్వే కానీ, టీవీ18 బ్రాడ్కాస్ట్ కానీ, ఇవేవి కూడా నా అంచనా ప్రకారం కొనుక్కోవడానికి సూటబుల్ గా లేవు. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి ఈ రోజున డబ్బులు ఇన్వెస్ట్ చేయాలి అంటే ఏమేమి కొనుక్కోవాలి అంటే నేనైతే స్క్రీన్ ప్రింట్ చేస్తున్నాను. బహుశా మన స్టూడియోలో ప్రాబ్లం ఉందేమో, కనపడలేదు నా స్క్రీన్ మీద. అందులో ఉన్న ఈ 10 కంపెనీ కనపడుతుందండి? కనబడుతుంది సార్, కంటిన్యూ. ఓకే, ఇప్పుడు మీకు కనబడుతుందంటే 10 కంపెనీలు, అంటే ఒక 10 పోర్ట్ఫోలియో ఉండాలి. ఇప్పుడు కూడా 5 కంపెనీలన్నా కనీసం ఉండాలి, 10 కంపెనీలు ఉండటం బెటర్. ఇవాళ రోజు నేను ఏం చేశానంటే 12 లక్షలు కనుక ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలి అంటే ఈక్వల్ గా 1 కంపెనీలో 1.2 lakhs డివైడ్ చేసి ఎన్ని షేర్లు కొంటే బెటర్ అని అడిగితే ఈ పోర్ట్ఫోలియో మనం రావడం జరిగింది. తేజస్ నెట్వర్క్ బ్రహ్మాండంగా ఉంది, 85 షేర్స్ కొనాలి, 1405 రేంజ్ లో, కొద్ది ప్రైస్ అటు ఇటు పర్వాలేదు. శక్తి పంప్స్ కొనుక్కోవాలి, బ్రహ్మాండంగా ఉంది పెర్ఫార్మెన్స్, అది ఇంకా పెరగడానికి ఛాన్స్ ఉంది, 31 షేర్స్. తర్వాత ఇప్పుడే మనం ఇవాళ మాట్లాడిన సౌత్ ఇండియన్ బ్యాంక్ 4,344 లో దాదాపు 4,345 షేర్స్ కొనుక్కోవాలి, 27 రూపీస్ రేంజ్ లో. తర్వాత ఎస్పీఎల్ పెట్రో, అంటే సుప్రీం పెట్రోల్ ఉండేది అంతకుముందు, ఇప్పుడు ఎస్పీఎల్ పెట్రో అయింది, అది 133 షేర్స్. ఇంతకుముందు 1 నిమిషం ముందు మాట్లాడిన హ్యావెల్స్ ఇండియా 67 షేర్లు కొనుక్కోవాలి. మనం లాస్ట్ వీక్ మాట్లాడినటువంటి బజాజ్ ఆటో చూస్తే 12 షేర్లు. అలాగే ఇవాళే మనం మాట్లాడిన పర్సిస్టెంట్ సిస్టమ్స్ లో చూస్తే 26 షేర్లు. సెంట్రల్ బ్యాంక్ ఆల్రెడీ చెప్పడం జరిగింది, బ్యాంకుల్లో సెంట్రల్ బ్యాంక్ బాగుందని, 1,890 షేర్స్. ఎల్ఎన్టీ ఫైనాన్స్ ఇవాళ మనం మాట్లాడాం, ఎల్ఎన్టీ ఫైనాన్స్ 671 షేర్స్. ఆఖరిగా స్టీల్ సెక్టర్ లో నుంచి జేటీఎల్, అది ఒక 534 షేర్స్ కొనుక్కోవచ్చు, చెప్పిన రేట్లు చూపిస్తున్న రేట్ల ప్రకారం. ఇక్కడ అందరూ గుర్తుంచుకోవాల్సిందంటే రేట్లు కొద్దిగా ₹1 ఎక్కువ తక్కువైనా కొనుక్కోవచ్చు. మీరు కావాల్సింది ఏంటంటే పోర్ట్ఫోలియో అంటూ చేస్తే వెల్ డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో ఉండాలి. మీరు కొంటున్న స్టాకుల్లో అన్నిటిలో కూడా కలిపి చూస్తే 20% కన్నా ఎక్కువ ఒక సెక్టర్ లోకి వెళ్లకుండా పోగు చేయాలి, అప్పుడే కరెక్ట్ పోర్ట్ఫోలియో అవుతుంది, కానీ లేకపోతే ఇబ్బంది అవుతుంది అనమాట. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ గారు, రాజేంద్ర గారు, మార్కెట్ కి సంబంధించి చాలా చక్కటి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ ఏబిఎన్ బిజినెస్ న్యూస్. తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి.